ఒకరోజు ఒక వ్యక్తి ఇంటికి తనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గెస్ట్ వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఈ వ్యక్తి తన భార్యని కాఫీ తీసుకురమ్మని చెప్పాడు. ఆమె కాఫీ తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలోంచి వస్తూ అక్కడ పెట్టి ఉన్నటువంటి కృష్ణుడి బొమ్మ, అది ఈ వ్యక్తి రాజస్థాన్ నుంచి తెచ్చుకున్నాడు. చాలా ఇష్టపడి 10,000 ఖర్చు పెట్టి ఆ బొమ్మ తెచ్చుకున్నాడు. ఈ గెస్ట్ వచ్చిన హడావుడిలో ఆ వంటగదిలోంచి వస్తూ ఆ టీపై మీద పెట్టినటువంటి ఆ కృష్ణుడి బొమ్మను తగిలి ఆ బొమ్మని పడేసింది. ఆ బొమ్మ ఒక్కసారి బళ్ళున పింగాణి బొమ్మ, అది బళ్ళున పగిలిపోయింది. పగిలిపోగానే ఈ వ్యక్తికి ఎంత పట్టరాని కోపం వచ్చిందంటే, తన ముందు తన గెస్ట్ ఉన్నాడని కూడా ఆలోచించకుండా, నీకు ఏది చేసినా ఇదే, నువ్వు నీకు అసలు బుద్ధి జ్ఞానం లేదు, నీ కళ్ళు నెత్తినుంటే అని చెప్పేసి భార్యని చెడామడా తిట్టాడు. ఈ అడవుల్లో ఈ కాఫీ వెళ్ళి ఆ వచ్చిన గెస్ట్ యొక్క షర్ట్ మీద పడింది. ఎమ్మటి ఈ వ్యక్తి సార్ పొరపాటు జరిగిపోయింది మీకు అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గర గబుక్కున వాటర్ బాటిల్ ఇచ్చి ఆ షర్ట్ అంతా కడిగేసేసి ఈయన పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళి ఇంకో కాఫీ కలుపుకొని అది తీసుకొచ్చి ఈయనకి ఇస్తాడు. ఈలోపు ఆమె భార్య సిగ్గుతో పాపం వంటగదిలోకి ఏడ్చుకుంటూ పరిగెత్తి. చూడండి, ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో వచ్చే ఒక గెస్ట్ ముఖ్యమా, ఎప్పుడు జీవితంలో నీ కష్టాల్లోనూ సుఖంలోనూ ఉండేటువంటి నీ ఫ్యామిలీ మెంబర్ అయిన నీ భార్య ముఖ్యమా? ఎప్పుడో ఒకడు వస్తే వాడి కోసం నవ్వుతా మొహం అంతా ఎకిలించుకొని పూర్తిగా అటెండ్ చేస్తున్నావే, ఆడి ముందు రోజు కలిసి ఉండి నీతో కష్టసుఖాలు పంచుకునే భార్యని అవమానించావే. ఎవరు ముఖ్యం మనకి? ఎప్పుడో వచ్చే వ్యక్తి ముఖ్యమా, రోజు నీతో కలిసి ఉండే నీ భార్య ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించండి.